చంద్రబాబు నాయుడు వారణాసికి వెళ్ళారని చెప్పేసి మనం వింటున్నాం. సో ఆయన మోదీ నామినేషన్ కి వెళ్ళారని చెప్పేసి అంటున్నారు. సో అక్కడ వెళ్ళి ఆయన ఏం మాట్లాడారు సార్? ఈరోజు మోడీ నామినేషన్కి చాలామంది ప్రముఖులు, సెంట్రల్ మినిస్టర్లు అందరూ వెళ్ళారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు ఇద్దరికి ఆహ్వానం అందింది. ఇద్దరు వెళ్ళారు. సో ముందుగా చంద్రబాబు ముందుగా వెళ్ళాడు. ఆయన దశాశ్వమేధ ఘాట్కి ఆయన వెళ్ళి అక్కడ పూజలు చేశారు. తర్వాత గంగానదిలో బోట్లో విహరించారు. ఇవన్నీ అయినాక ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. సో ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తూ ఉంది అనేది కాన్ఫిడెంట్గా చెప్పారు. రెండవది దేశంలో 400 సీట్లు ఎన్డీఏకి వస్తుంది అనేది కూడా ఆయన చెప్పారనమాట. సో దానికి కూడా ఆయన కారణం చెప్పారు. అదేంటంటే మోడీ 10 ఏళ్లలో దేశాన్ని చాలా అభివృద్ధి చేశారని, అట్లాగే వికసిత్ భారత్ కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నామని ఆయన చెప్పారు. సో ఇది ప్రధానంగా చంద్రబాబు అక్కడ మాట్లాడిన విషయాలు. దాంతోపాటు ఆయన వారణాసి గొప్పదనం అదంతా కూడా మాట్లాడారు. సో ఓవరాల్గా ఇక్కడ మనకి మనం చర్చించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా ఈ రెండులో ఎవరు వస్తారనేది. సో ఆంధ్రప్రదేశ్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. సో ఇప్పుడు చంద్రబాబు నిన్న కూడా మాట్లాడారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా. ఆయన మాట్లాడింది ఏంటంటే ఒక ఓటర్ చైతన్యం అనేది ఈసారి బలంగా కనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి అవసరం. సో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తున్నాం, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అనేది ఆయన మాట్లాడాడు. బట్ జగన్ అయితే ఇప్పటివరకు ఏమీ దీని మీద ఓపెన్గా మాట్లాడలేదు. ఎన్నికలు అయినాక ఆయన ఓటు వేసినాక మామూలుగా మీడియాతో కాన్ఫిడెంట్గా మాట్లాడారు తప్ప ఈ ఓటింగ్ అయిపోయినాక జగన్ మీడియాతో మాట్లాడలేదు. మామూలుగానే జగన్ మీడియా సమావేశాలు అనేవి ఆల్మోస్ట్ బెటర్ ఆయన. సో ఆయన తరపున సజ్జల మాట్లాడాడు. సజ్జల కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాం, తెలుగుదేశాన్ని ఓడిపోతుందని వాళ్ళకి అర్థమైంది, అందుకని వాళ్ళు మా మీద దాడులు చేశారు. మేము దాదాపు 80 కంప్లైంట్లు నిన్న ఒక్కరోజే ఇచ్చామనేది కూడా ఆయన చెప్పారు ఈసీకి. అయితే తెలుగుదేశం మీడియా కూడా రివర్స్లో వైసీపీ వాళ్ళు ఓడిపోవడం గ్యారంటీ, అది వాళ్ళకి తెలిసిపోయింది, అందుకనే వాళ్ళు ఓటింగ్ శాతాన్ని తగ్గించడానికి వాళ్ళు ట్రై చేశారని వీళ్ళు కూడా ఆరోపించాడు. నిన్న ఉమా కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. సో వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో చంద్రబాబు వారణాసిలో మళ్ళీ ఒకసారి కాన్ఫిడెంట్గా మేము అధికారంలోకి వస్తామనేది చెప్పాడు. కానీ గ్రౌండ్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎవరికి కూడా 100% కాన్ఫిడెన్స్ ఉన్నట్టుగా కనిపించట్లేదు ఇప్పటికి కూడా. అంటే వస్తామని చెప్తున్నారు కానీ అంటే ఒకవైపుగా స్టాండ్ తీసుకొని ప్రజలు ఒక వేవ్ లాగా జగన్ని ఓడించడానికి వేయలేదు, అట్లాగే ఒక వేవ్ లాగా జగన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి కూడా వేసినట్టుగా మనకి కనిపించట్లేదు గ్రౌండ్ రియాలిటీ మనకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం. అయితే ఇంకా మైక్రో లెవెల్లో డేటా వస్తే అనలైజ్ చేసి మనం చెప్పచ్చు. కానీ ఇప్పుడున్న దాని ప్రకారం అయితే కంపారేటివ్లీ 2019లో వచ్చిన పర్సంటేజే ఆల్మోస్ట్ వచ్చింది. 2019లో 79+5-6 ఎంత వచ్చింది అంటే ఆల్మోస్ట్ 80% 2019లో. ఇప్పుడేమో 78.36 12 అన్నారు. అదంతా బయటకు వస్తే 80 వరకు ఇప్పుడు కూడా వచ్చే అవకాశం. సో సిమిలర్ అటు ఇటుగా అట్లాగే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే గతం కంటే ఎక్కువగానే ఓట్లేసి ఉంటేమో చెప్పేవాళ్ళు. మామూలుగా జనరల్ ట్రెండ్ ఎలా ఉంటుందంటే అధికారంలో ఉన్న వాళ్ళు దిగిపోవడానికే ఎక్కువ మంది ఓట్లు వేస్తారనేది జనరల్గా, ఎందుకంటే వ్యతిరేకత వల్ల ఎక్కువ మంది వేస్తారు. ఇదే గవర్నమెంట్ రావడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించిపోయి ఓట్లు వేయరు అనేది ఎక్కువ. ఎందుకంటే 2019లో కూడా ఓట్ల శాతం పెరిగింది. అంతకుముందు 2014లో 77% ఉండింది, 2019కి వచ్చేసరికి 79+%కి వచ్చిందనమాట. అంటే అర్థమేమి, చంద్రబాబుని దింపడం కోసం ఎక్కువ మంది వచ్చి ఓటేస్తారని. ఇప్పుడు కూడా ఎక్కువ మంది వచ్చి ఓటేసి ఉంటే ఈ నెరేటివ్ బయటకు వచ్చేది, జగన్ ఓడించడానికే ఇప్పుడు 80+ ఓటింగ్ వచ్చిందని. కానీ అది రాలేదు. సో రాలేదు కాబట్టి ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ఇరువైపులా కూడా. అట్లని వైసీపీ వాళ్ళు కూడా మేమే అధికారంలోకి వస్తామని ఖచ్చితంగా మనకు ప్రైవేట్ టాక్స్లో వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అంటే ఎడ్జ్ మాకే ఉంది సార్, మేము కనీసం ఒక 100 సీట్లతో మేము గెలుస్తూ ఉంటున్నారు. సో వీళ్ళు కూడా అదే అంటున్నారు. ఎవరు కూడా మాకు 130, 140 వస్తాయని చెప్పే పరిస్థితి ఇక్కడ లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇక మనకి సెంట్రల్కి వచ్చేసరికి
ఫస్ట్ ఫేజ్లో ఉన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్కి పోయింది బీజేపీకి. ఫస్ట్ ఫేజ్లో ఉన్న కాన్ఫిడెన్స్ పోయింది, ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఓటింగ్ సరళిని పరిశీలించిన తర్వాత మనం అనుకున్న సీట్లు రావు అనేది బీజేపీకి అర్థమైనట్టుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ ఏం టార్గెట్ పెట్టుకునిందంటే బీజేపీకి సోలోగా 370 సీట్లు, ఎన్డీఏకి 400 సీట్లు వస్తాయనేది వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ అది కనిపించట్లేదు ఓటింగ్ దీంట్లో. సో అందుకని ఇప్పుడు ఎక్కువ మంది చెప్తున్నది ఏంటంటే మ్యాక్సిమం బీజేపీకి వాళ్ళ ఓన్గా 220 నుంచి 30 సీట్లు వస్తే ఎక్కువ అనేది అంటున్నారు. అట్లాగా వచ్చినప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళు డిపెండ్ అవ్వాలి భాగస్వామి పక్షాల మీద డిపెండ్ అయితే అప్పుడు కొయిలేషన్ గవర్నమెంట్ అవుతుంది. అప్పుడు వీళ్ళకి ఫ్రీడమ్ ఉండదు, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందరిని ఒప్పించాలి, అప్పుడు అందరూ ఒప్పుకోవడం కష్టం అవుతుంది. రెండోది ఏంటంటే ప్రతిపక్ష నాయకుల్ని జైళ్ళల్లో పెట్టడం, ఇవన్నీ కూడా అప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయలేరు, ఎందుకంటే విమర్శలు వస్తాయి. ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, రేపు చంద్రబాబు సరిపోకపోవచ్చు, జగన్ అవసరం కూడా వాళ్ళకి రావచ్చు. కానీ కనీసం ఇప్పుడు రాజ్యసభ దీంట్లో జగన్కి 11 మంది ఉన్నారు, 2 ఏళ్ల పాటు చంద్రబాబుకి 0 ఉంటుంది. సో ఈ కాంటెక్స్లో జగన్ అవసరం అక్కడ ఉంటుంది, కాబట్టి జగన్ని బెదిరించడం కానీ ఇంకొకటి చేయలేరు. సో రాష్ట్రాలు వాళ్ళని ఇంటర్న్ బెదిరిస్తాయి, ఎందుకంటే రాష్ట్రాల మీద డిపెండ్ అయ్యి కదా సెంట్రల్ గవర్నమెంట్ ఆధారపడి ఉంటుంది, రాష్ట్రాల్లో ఉన్న పార్టీల మీద డిపెండ్ అయ్యి. సో అది బీజేపీని భయపెడుతున్న అంశం అన్నమాట. సో అందుకనే ఇప్పుడు ఈరోజు ఆయన నామినేషన్ సందర్భంగా ఈ హడావిడంతా ఎందుకు చేస్తున్నాడు, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని ఎందుకు పిలుస్తున్నాడు, ఇట్లా చాలా మందిని ఎందుకు పిలుస్తున్నా అంటే ఒక రకమైన భయం స్టార్ట్ అయింది. అందుకని గత కొంతకాలంగా చూస్తే వాళ్ళ బీజేపీ నెరేటివ్ మారిపోయింది. వికసిత భారత్ అనే కాన్సెప్ట్ని రాష్ట్రంలో దేశంలో ప్రజలకు అభివృద్ధి ఇచ్చాము, సంక్షేమం ఇచ్చాము అనే కాన్సెప్ట్ని వదిలేసి వాళ్ళు మళ్ళీ మత ఆధారిత రాజకీయాలకి వెళ్ళడం మొదలైంది. అందుకని ముస్లింలకి రిజర్వేషన్ రద్దు చేస్తామని బలంగా చెప్తున్నారు. 10 ఏళ్లలో ఎందుకు రద్దు చేయలేదు మరి వీళ్ళు? సో క్లియర్గా ఏంటంటే ఎన్నికల కోసం ముస్లింల మీద యాంటీగా హిందూ ఓట్లని పోలరైజ్ చేసుకుందాం, కన్సాలిడేట్ చేసుకుందాం అన్న ఒక ఇది కనిపిస్తుంది. నిజంగా వాళ్ళకి ముస్లింల మీద వ్యతిరేకత ఉంటే ఈ రిజర్వేషన్ ఎప్పుడో 10 ఏళ్లలో చేసి ఉండాలి కదా, చేయలేదు. ఇవేంటంటే ఎన్నికల కోసం క్లియర్గా చేస్తున్నారు. అట్లాగే కాంగ్రెస్ ముస్లింలకి ప్రోగా ఉందన్న నెరేటివ్ను కూడా బలంగా తీసుకొస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ముస్లింలు ఎట్లాగూ బీజేపీకి ఓటు వేసే పరిస్థితి లేదు. ఈసారి స్ట్రాంగ్గా ముస్లిం బెల్ట్ అంతా కూడా మోడీని ఓడించాలని కంకణం కట్టుకున్నారు. దానికి కారణం ఏంటంటే సిఏఏ కావచ్చు, సిటిజన్షిప్ యాక్ట్ కావచ్చు, లేకపోతే ఉమ్మడి పౌరసత్వం కావచ్చు, ఇవన్నీ కూడా తీవ్రంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు వచ్చాయి. ముఖ్యంగా ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ కూడా చేసింది. అందువల్ల ముస్లింలు ఈసారి ఏంటంటే కాంగ్రెస్ని గెలిపిద్దాము లేదా ఇండియా కూటమిని గెలిపిద్దాము డిసైడ్ అయ్యారు. మీకు ఇక్కడ తెలంగాణలో చూసినా ముస్లిం పాపులేషన్ అంతా కూడా మేజర్గా కాంగ్రెస్కి వేసింది. కర్ణాటకలో అయితే క్లియర్గా కనబడుతుంది, ఎందుకంటే కర్ణాటకలో చాలా పెద్ద ఎత్తున సిఏఏ వీటికి వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చాయి. ఎన్ఆర్సీ, సిఐఏ వీటికంతా ఆ ఉద్యమాలలో అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టిసిపేట్ చేసింది ముస్లింలు చేసిన ఉద్యమాల్లో. సో అందుకని ముస్లింలు ఈసారి ఏమంటే ఈసారి మనం ఓవైసీని కూడా నమ్మొద్దు, ఓవైసీ కూడా చేల్చడానికి వస్తున్నాడు, మనం క్లియర్గా మోడీకి వ్యతిరేకమైన కాంగ్రెస్కు లేదా ఎన్డీఏ ఇండియా కూటమి వాటికి వేద్దామని డిసైడ్ అయిపోయారు. తమిళనాడులో స్టాలిన్ కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడ సిద్ధరామయ్య కావచ్చు, ఇలాగా డిసైడ్ అయ్యారు వాళ్ళు. సో ఇది భయపెడుతుంది బీజేపీని. దానికి అనుగుణంగానే ఇప్పుడు వారణాసిలో హంగామా చేయడం కూడా హిందూ మెజారిటీ ఓట్లని కన్సాలిడేట్ చేసుకోవడానికే ఈ ఎత్తుగడ మోడీ వేసాడని చెప్పొచ్చు.